ఓం వామనాయ నమః, ఓం శ్రీశాయ నమః, ఓం ఋషికేశాయ నమః. ప్రథమ పిండముపతిష్టతో, ద్వితీయ పిండముపతిష్టతో, తృతీయ పిండముపతిష్టతో. అనంతర ఆత్మశాంతి ప్రార్థం పిండ ప్రధానం కరిష్యే. గారు, అన్యాయం కాకపోతే ఊళ్ళో ఉండే సాయిబాబా ఇంకా రాకపోవడం ఏంటయ్యా? మన చేతిలో ఏముందండి? అంటే నువ్వు ఆయన పూజారివి కదా, ఎక్కడున్నాడో ఆ మాత్రం తెలుసుకోలేవా ఏంటి? పూజారికి గుళ్ళో ఉన్న దేవుడి వివరాలు తెలుస్తాయి, కానీ బయటికి వెళ్ళిన దేవుడి వివరాలు ఎలా తెలుస్తాయి? ఏమయ్యా, మీ పూజారుల సంగతి నాకు తెలియదా ఏంటి? పళ్ళెంలో దక్షిణ పెడితే గానీ అంబ పలకదు. నీ రుణం నేను ఉంచుకోను. సాయిబాబా ఎక్కడున్నాడో చెప్పు. ఎక్కడున్నా ఈ చీకట్లో వెతకలేం కదయ్యా. అయినా మీరు అన్నట్లు ఈ పూజారి పళ్ళెంలోని దక్షిణ కోసం ఎదురు చూసేవాడు కాదు. సరేలేవయ్యా, అడిగితే అందరూ అట్లా అనేవాళ్లే. అందరూ దేవుడు దేవుడు అంటారు కానీ ఏ ఈపాటి దేవుడు మన ఊళ్ళో లేకనా ఏంటి? అయ్యా, ఈ రాత్రికి కళ్ళు మూసుకోండి, సాయిని రేపు దర్శించుకోవచ్చు. ఏం మూసుకోమంటావయ్యా? ముందు ఈ పూట శివరాత్రి అనుకుని అందరం జాగారం ఉంటాంలే. ఏమే, ఇదంతా నీ వల్లే. నాకు మాత్రమేం తెలుసు ఇలా జరుగుతుందని? నా కర్మ. అబ్బాబ్బాబ్బాబ్బా. ఏమయ్యా, మీరెందుకు వచ్చినట్టు? సాయిని దర్శించుకుని దండం పెట్టుకుందామని. ఓరి పిచ్చోడా, ఒట్టి దండాలు పెడితే లొంగే దేవుడు కాదయ్యా. పడాల్సింది పడితే గాని లొంగడు. నీ కర్మ అనుభవించు. అందరికీ అపశకునంలానే కనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు నన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నారు. మొత్తం నా వినకుండా పిలుపులకి పంపారు. వెళ్ళిన ప్రతి ఇంట్లో అత్తయ్య నా గురించి వెటకారంగా వ్యంగ్యంగాను మాట్లాడింది. ప్రతి చోట నన్ను అసమర్థురాల్ని చేసి మాట్లాడింది. ఇదంతా అవసరమో చెప్పండి? నేనేం పాపం చేశానండి? బిడ్డలు లేనంత మాత్రాన నేను మనిషిని కాకుండా పోతానా? నాకు మనసే లేకుండా పోతుందా? పోయిన ప్రతి ఇంట్లో అవమానంతో తలదించుకోవాల్సి వచ్చింది.
ఏమండి, ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ అత్తయ్యని అడుగుతారు. ఆవిడ మళ్ళీ నా మీద విరుచుకు పడుతుంది. అలా అని ఊరుకుంటే రాను రాను ఇంట్లో నీకు గౌరవం లేకుండా పోతుంది లక్ష్మి. నాకు గౌరవం లేకపోయినా పర్వాలేదండి. నలుగురిలో నన్ను ఆడిపోసుకుంటే పోయేది మన ఇంటి పరువేనండి. ఆ జ్ఞానం మా అమ్మకు ఉండాలిగా. జరిగిందేదో జరిగిపోయింది. నేను కొంతకాలం పాటు మా పుట్టింటికి వెళ్తానండి. ఇప్పుడా? ఈ సీమంతం కానీ మొన్ననే నేను వెళ్ళొచ్చానుగా. మీ వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఆ రోజు నీ విషయం తెలియదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మీ వాళ్ళు మన ఇంటి మీద పడి నానా రవస చేసుండేవాళ్ళు. నా మాట విని ఈ 2 రోజులు ఆగు. తర్వాత ప్రశాంతంగా నిన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో వదిలిపెడతాను. నేను కూడా కొద్ది రోజులు అక్కడే ఉంటాను. అమ్మా, నానా, అమ్మా. నాన్న, నేను ఇంట్లో పెద్ద ముత్తైదుని. నా పసుపు కుంకాలు కలకాలం నిలిచేటట్టు నన్ను దీవించండి నాన్న. అమ్మా, నువ్వెలా ఉండకూడదమ్మా. నా మాట విని తల్లి. నీకిలా ఉండే అదృష్టాన్ని ఆ దేవుడు నీ నుదుట రాయలేదు తల్లి, రాయలేదు. పోండి నాన్న, మీరెప్పుడు ఇంతే. నేను ఒకటంటే మీరు ఒకటి అంటారు. మీతో నేను అసలు మాట్లాడను. పోండి. అమ్మా, అమ్మా, నేను ఎలా ఉన్నాను? ఈ చీర, ఈ పూలు, నన్ను ఇలా మా ఆయన చూస్తే ఎంత మెచ్చుకుంటారో తెలుసా? నువ్వు చెప్పమ్మా, నేను బాగున్నాను కదూ? బాగున్నానా లేదా? చెప్పమ్మా. నువ్వు కూడా ఇంతే. నేను మీ ఎవరితోనూ మాట్లాడను, అంతే. బామ్మా, చూడు, ఈ చీర, ఈ పూలు, ఎలా ఉన్నాను? బాగున్నాను కదా? చెప్పు బామ్మ, నేను బాగున్నాను కదా? అది చూడు బామ్మ, నేను ముత్తైదులా కలకల్లాడుతూ ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు కదా? ఏంటి, నీకు ఇష్టం లేదా? చీచి, ఈ ఇంట్లో అందరూ అంతే అంతే. అన్నయ్య, అన్నయ్య, నువ్వైనా చెప్పరా, మీ బావగారు నన్ను ఇలా చూస్తే మెచ్చుకుంటారా లేదా? చెప్పన్నయ్య, ఇలా చూస్తే మెచ్చుకుంటారు కదా? ఏంటి, నీకు కూడా ఏడుపు మొదలైంది? అంతే. ఈ ఇంట్లో నేను అందంగా కనబడ్డా మీకెవ్వరికి ఇష్టం లేదురా. ఇదిగో అన్నయ్య, నేను నీతో మాట్లాడను. ఇదిగో బామ్మ, నేను నీతో కూడా మాట్లాడను. అమ్మా, నాన్న, నేను మీతో అస్సలు మాట్లాడను. ఇదిగో ఇదిగో, మా ఆయన వచ్చాక మీ అందరి పని చెప్పకపోతే చూడండి, మా అత్తగారింటికి వెళ్ళాక మీ మొహాలు అస్సలే చూడను.
అయ్యా ఉన్న పళంగా వచ్చారు, వీరెవరు అని ఆశ్చర్యపోకండి. మీ ఇంటి గురించి ఊళ్ళో నానా రకాలుగా అనుకుంటుంటే ఉండలేక చెప్పిపోదామని వచ్చాం. మొగుడుపోయిన పిల్లని ఇంట్లో పెట్టుకుంటే అశుభం అని అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. అట్లా ఉంచడం ఇంటికి ఊరికి మంచిది కాదట. ఏదో విధంగా మీరే మీ పిల్లకి నచ్చజెప్పండి. చెప్పేవని ఏం అనుకోద్దయ్యా. వస్తాం. ఏమండి, ఏమిటండి మనకి కర్మ? దానికి ఏం చెప్పగలవు, ఎలా చెప్పగలవు? అది బాగున్నాళ్ళు నేను విధవన్నానా అనేది ఇప్పుడు మతిపోయి నేను ముత్తదునమ్మా అంటుంది. ఎలాగండి? నాయనా, అది ఎవరి మాట వినదురా. నువ్వే దానికి ఎలాగోలా నచ్చ చెప్పరా. నచ్చ చెప్పు. ఏమని చెప్పేదమ్మా? నువ్వు ముత్తైదు కాదు తల్లి, నువ్వు విధవరాలవమ్మా అని ఎలా చెప్పేది? దానికి చెప్పినా ఎలా అర్థం అవుతుందమ్మా? లోకంలో ఇంతమంది ఉంటే అందరినీ వదిలేసి ఆ దేవుడు అందరి శిక్షలు నా బిడ్డకే ఎందుకు వేశాడమ్మా? ఊరుకోనైనా, ఎవరి తలరాతను ఎవరు మార్చగలరు? బిడ్డ వెధవరాలైందని ఏడవాలో, మతిపోయిందని కుమిలిపోవాలో అర్థం కావట్లేదురా. నాయనా, నీ బిడ్డను ఎలాగోలా నువ్వే సమాధానపరచు నాయనా. నువ్వే సమాధానపరచు. అవును నాన్న, చెల్లి ఎవరి మాట విందు? దాన్ని బ్రతిమాలో బుజ్జగించో ఏదో ఒకటి మీరే చేయాలి. మీరే చేయాలి, మీరే చేయాలి. ఏమండి, బాబా గారు వస్తారు 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 అని చెబుతూనే ఉన్నారు. ఎప్పుడు వస్తారండి?